ఒకసారి న్యాచురల్ నెంబర్స్ రికాల్ చేసి రాస్తాను, మర్చిపోకండి. న్యాచురల్ నెంబర్స్ ఆర్ 1, 2, 3, 4 and so కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ ద న్యాచురల్ నెంబర్ సిస్టమ్. బేసిక్గా అడిషన్ నుండి అడిషన్ నుండి న్యాచురల్ నెంబర్ సిస్టమ్ డెవలప్ చేశారు. దెన్ సబ్ట్రాక్షన్, నెగటివ్ నెంబర్స్, సబ్ట్రాక్షన్ కనుక్కోవడం జరిగింది, నెగటివ్ నెంబర్స్ యూజ్ చేయడం జరిగింది. వాటి నుండి ఇంకో కొత్త నెంబర్ సిస్టమ్ డెవలప్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ జెడ్, ఇంటీజర్స్, సెట్ ఆఫ్ ఇంటీజర్స్. Symbol is Z. Z in the use as I in the use. Z means this is a German word. Z means Jetlog. I don't know perfect pronunciation. Jedlen. This is a German word. I don't know the pronunciation exact thing. Exact means German word annundi manam use chestunam. That means set of integers. Negative numbers ఎప్పుడైతే మనం అవసరమయ్యాయో దాని నుండి మనం కొత్త నెంబర్ సిస్టమ్ డెవలప్ చేసాం. ఇట్ ఈస్ కాల్డ్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ డినోటెడ్ బై సింబల్ క్యాపిటల్ జెడ్. అసలు నెగిటివ్ నెంబర్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయి, ఎందుకు అవసరం, అసలు నెగిటివ్ నెంబర్స్ కనుక్కోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది పాజిటివ్ నెంబర్స్ 1, 2, 3, 4 and so on. Then zero is one more symbol which indicates nothing ని మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో జీరోగా రాస్తాం. నెగిటివ్ నెంబర్స్ ఎందుకు అవసరం అవుతాయంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, అసలు నెగిటివ్ నెంబర్స్ మీన్స్ -1, -2, -3 అసలు ఎందుకు యూజ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్, నైస్ ఎగ్జాంపుల్ ఓకే, ఒక చిన్న లాజిక్గా చెప్తున్నాను. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందనుకోండి. This is ground F. This is ground floor. Ground floor is denoted by the symbol 0. 0 తో denote చేయొచ్చు. Next, దీని మీద ఇంకొక ఫ్లోర్ ఉంది. This is the first floor. This floor is denoted by the symbol 1. ఇంకో ఫ్లోర్ ఉంది అనుకోండి, denoted by the symbol 2. లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఇక్కడ కింద కూడా ఫ్లోర్ కడుతున్నారు. దీన్ని దేనితో రిప్రజెంట్ చేయాలి? ఇంకో ఫ్లోర్ కింద, ఇంకో ఫ్లోర్ గ్రౌండ్. దీన్ని ఏ నెంబర్తో రిప్రజెంట్ చేయాలి? సో మ్యాథమెటిక్స్ అనేది ఒక లాంగ్వేజ్. లాంగ్వేజ్ మీన్స్ ప్రతి నేచర్లో ఉన్న ప్రతి దాన్ని మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో రాయగలగాలి, అంతే కదండి. ఇప్పుడు సర్కిల్ ఉందనుకోండి, సర్కిల్కి ఇదొక జామెట్రీ. దీని మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఏంటి? 2 డైమెన్షన్స్లో x² + y² = 1. ద రేడియస్ ఈజ్. ప్రతిదాన్ని మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ కూడా దీన్ని కూడా ఏదో ఒక నెంబర్తో రిప్రజెంట్ చేయగలం. ఒక నెంబర్ అవసరం, ఇక్కడ కూడా దీన్ని కూడా ఒక నెంబర్ అవసరం, ఇంకోటి ఉందనుకోండి ఇంకొక నెంబర్ అవసరం. సో దీన్ని ఏ నెంబర్తో రిప్రజెంట్ చేస్తారంటే నెగిటివ్స్. ఇది పైకి వెళ్తున్నాము, అప్వర్డ్స్. పాజిటివ్గా రిప్రజెంట్ చేస్తే నెగిటివ్ అనేది ఏంటంటే ఎగ్జాక్ట్లీ అపోజిట్ డైరెక్షన్. డైరెక్షన్స్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే ప్లస్ అనేది ఒక డైరెక్షన్. ప్లస్ కనుక ఈ డైరెక్షన్ అయితే మైనస్ ఎగ్జాక్ట్లీ దీనికి అపోజిట్ డైరెక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్స్. సో దీనికి సింబల్ ఏంటి? -1. దీనికి సింబల్ ఏంటి? -2. దీనికి సింబల్ ఏంటి? -3. మీన్స్ డౌన్వర్డ్స్. మీరు ఏదైనా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తే లిఫ్ట్లో మీకు ఈ సింబల్స్ కూడా ఉంటాయి. -3 మీన్స్ డౌన్వర్డ్స్ 3rd ఫ్లోర్కి వెళ్తారు. +5 మీన్స్ అప్వర్డ్స్ 5th ఫ్లోర్కి వెళ్తారు. ఓకే, అలాగే ఇంకా చాలా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ దిస్ ఈజ్ సి అనుకోండి. C
సి లెవెల్ని జీరోగా రిప్రజెంట్ చేస్తారు. కింద కూడా ఉంది, సి కింద కూడా డౌన్వర్డ్స్ కూడా ఉంది. అప్వర్డ్ సపోజ్ సి నుండి ఈ హైట్ని 1 కిలోమీటర్ అనుకోండి. ఈ హైట్ అప్వర్డ్స్ 2 కిలోమీటర్స్, ఈ హైట్ 3 కిలోమీటర్స్. పైకి మనం 1, 2, 3 అలా సింబల్స్ ఇచ్చాం, న్యాచురల్ నెంబర్స్, నో ప్రాబ్లం. డౌన్వర్డ్స్ కూడా సింబల్స్ ఇవ్వాలి కదా, అక్కడ కూడా మనకి రిప్రజెంట్ చేయడానికి ఒక లాంగ్వేజ్ అవసరం, ఒక మ్యాథమెటికల్ లాంగ్వేజ్ అవసరం. దీనికి ఏంటి, డౌన్వర్డ్స్ కిందికి దిస్ ఈజ్ -1 కిలోమీటర్, -2 కిలోమీటర్. -2 కిలోమీటర్స్ మీన్స్ సీ లెవెల్ నుండి కిందికి 2 కిలోమీటర్స్ వెళ్తున్నాం. -3 కిలోమీటర్స్ మీన్స్ సీ లెవెల్ నుండి డౌన్వర్డ్స్ 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తున్నాం అన్నమాట. మీన్స్ ఎగ్జాక్ట్లీ మైనస్ ఈజ్ అపోజిట్ డైరెక్షన్ ఆఫ్ పాజిటివ్. ఓకే, సరైన కొంచెం బేసిక్గా చెప్పాను, ఎందుకు అవసరం అవుతాయని చెప్పాను. ఇంకో ఈజీగా చెప్పాను. సపోజ్ ఒక కవ్ ఉందనుకోండి, రిప్రజెంటెడ్ బై ద సింబల్ 1. దీనికి ఇంకొక కవ్ యాడ్ అయింది అనుకోండి, ఇప్పుడు చిన్న ఆవు పుట్టింది అనుకోండి. పుట్టింది కాబట్టి వీ హ్యావ్ ఈ రెండింటిని ఎలా రిప్రజెంట్ చేస్తారు, వీ హ్యావ్ 2గా రిప్రజెంట్ చేస్తారు. ఒకటి యాడ్ అయింది. సపోజ్ ఒకటి చనిపోయింది అనుకోండి, చనిపోయింది అనుకోండి, దాన్ని కూడా మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో రిప్రజెంట్ చేయాలి. అడిషన్ పుట్టిందనే దానికి అడిషన్ ఎలాగో చనిపోయిందని కూడా మ్యాథమెటికల్ లాంగ్వేజ్ అవసరం. దట్ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ఈజ్ మైనస్. ఓకే, టోటల్గా 2 ఉన్నాయి, 2లోంచి ఒకటి మైనస్ మీన్స్ చనిపోయింది. ప్రతి టర్మినాలజీకి మ్యాథమెటిక్స్ ఇస్ ఎ లాంగ్వేజ్, రైట్? ఓకే, నౌ sorry, Z means Z number, set of integers. అడిషన్ నుండి న్యాచురల్ నెంబర్స్ కనుక్కున్నారు. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ మనకి అవసరమయ్యాయి. సబ్ట్రాక్షన్ నుండి వాటి నుండి ఇంకో కొత్త నెంబర్ సిస్టమ్ డెవలప్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ Z. వాట్ ఆర్ ఇంటీజర్స్? ఇంటీజర్స్ అనగానే మీకు ఈ నెంబర్స్ మైండ్లో గుర్తు రావాలి, మర్చిపోకూడదు. ద ఫస్ట్ ద ఇంటీజర్స్ ఆర్ 0, 0కి +1 యాడ్ చేస్తే 1, 1కి +1 యాడ్ చేస్తే 2, 2కి +1 యాడ్ చేస్తే 3. ఇలా +1 యాడ్ చేస్తూ వెళ్తుంటే వచ్చేవన్నీ కూడా యాడ్ 1 యాడ్ చేస్తుంటే వచ్చేవన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్స్. 1, 2, 3 ఇవన్నీ పాజిటివ్ ఇంటీజర్స్. ఇది 0. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి 1 తీసేయాలి, సబ్ట్రాక్ట్ 1, -1. ఇంకో 1 తీసేయండి, -2. ఇలా -1. 1 యాడ్ చేస్తుంటే వచ్చేవన్నీ కూడా దీస్ ఆర్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్. 0, 1, 2, 3 and so on, 4, 5, 1 యాడ్ చేస్తుంది. ఇటు సైడ్ వస్తే -1, 1 తీసేయండి, -2, మళ్ళీ 1 తీసేయండి, -3, 1 తీసేయండి, -4. ఇలా వచ్చేవన్నీ కూడా టోటల్ ఈ నెంబర్స్ మొత్తం కూడా సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఉంటాయి. దీంట్లో గుర్తుంచుకోవాల్సిన చిన్న ఫండమెంటల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ హౌ మెనీ ఇంటీజర్స్ ఆర్ దేర్. టోటల్గా మొత్తం ఎన్ని ఇంటీజర్స్ ఉన్నాయి, హౌ మెనీ ఇంటీజర్స్ ఎన్ని ఉన్నాయో మనం చెప్పలేదు, కౌంట్ చేయడం ఇంపాసిబుల్. 4, 5, 6, 7 1 యాడ్ చేస్తుంటే వస్తూనే ఉన్నాయి, ఇటు కూడా 1 తీసేస్తుంటే వస్తూనే ఉన్నాయి. కాన్సెప్ట్ టోటల్గా ఎన్ని ఉన్నాయో ఎగ్జాక్ట్గా చెప్పడం అనేది సాధ్యం కాదు. కాబట్టి there are infinitely many integers. Answer is infinitely many. ఎన్ని ఉన్నాయో మనం చెప్పడం సాధ్యం కాదు కాబట్టి దాన్ని మ్యాథమెటికల్ టర్మినాలజీలో ఇన్ఫైనైట్లీ మెనీ అంటారు. తెలుగులో అయితే అనంతంగా ఉన్నాయి. సెకండ్ వన్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఇంటీజర్? వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఇంటీజర్? అన్నింటికన్నా పెద్ద ఇంటీజర్ ఏంటి చెప్పగలుగుతారా? 10 అవుతుందా? కాదు, ఎందుకంటే 10కి +1 11, దానికన్నా పెద్దది 11 ఉంది. పోనీ 1 lakh అవుతుందా? లేదు. 1 lakh 1 యాడ్ చేస్తే వచ్చేది 1,01,000 కూడా దీంట్లో వస్తుంది. పోనీ 1 crore అవుతుందా? 1 crore 1 యాడ్ చేస్తే 1 crore 1 కూడా దీంట్లో ఉంటుంది. కాబట్టి 1 యాడ్ చేస్తుంటే పెద్దవి వస్తూనే ఉంటాయి. కాబట్టి లార్జెస్ట్ ఇంటీజర్ని డస్ నాట్ ఎగ్జిస్ట్, చెప్పడం సాధ్యం కాదు.
చిన్న పాయింట్ ఉంది. కొంతమంది లార్జెస్ట్ ఇంటీజర్ అంటే ఇన్ఫినిటీ అంట. గుర్తుంచుకోవాల్సిన ఒక చిన్న పాయింట్ ఉంది, చెప్తాను. ఇన్ఫినిటీ అనేది నెంబర్ కాదు. రిమెంబర్, ఇన్ఫినిటీ ఈజ్ నాట్ ఎ నెంబర్, జస్ట్ ఇమాజినేషన్ మాత్రమే. ఇన్ఫినిటీ ఈజ్ నాట్ ఎ నెంబర్. అన్నింటికన్నా పెద్ద ఇంటీజర్ మనం చెప్పలేకపోతున్నాం, సాధ్యం కాదు, చెప్పడం సాధ్యం కాదు. బట్ ఒకటి ఉంది అని ఇమాజినేషన్ చేసుకుంటే దాన్నే ఇన్ఫినిటీగా రిప్రజెంట్ చేస్తారు. అర్థమైందంటే యాక్చువల్గా లార్జెస్ట్ ఇంటీజర్ ఎగ్జిస్ట్ కాదు, బట్ ఒక ఇమాజినేషన్ చేసుకుంటాం. ఇది అన్నింటికన్నా పెద్ద ఇంటీజర్ ఒకటి ఇమాజిన్ చేసుకుంటే దట్ నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ ప్లస్ ఇన్ఫినిటీ. బట్ రిమెంబర్, ఇన్ఫినిటీ ఈజ్ నాట్ ఏ నెంబర్, అది నెంబర్ కాదు. Now what is the smallest integer? ఇంటికన్నా చిన్నది. బట్ ఇక్కడ చిన్నది అని అడిగే ముందు ఒక చిన్న గుర్తుంచుకోండి జాగ్రత్తగా. మీరు రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ ఫండమెంటల్ ఆఫ్ కోర్స్. 0 కన్నా 1 పెద్దది, 1 కన్నా 2 పెద్దది, 2 కన్నా 3 పెద్దది. మీరు ఈ డైరెక్షన్లో వెళ్తుంటే నెంబర్స్ అన్ని ఇంక్రీజింగ్ అవుతుంటాయి, వాల్యూ పెరుగుతూ ఉంటుంది. 1 1. -3 కన్నా -2 పెద్దది, -2 కన్నా -1 పెద్దది, -1 కన్నా 0 పెద్దది, 0 కన్నా 1 పెద్దది, 1 కన్నా 2 పెద్దది, 2 కన్నా 3 పెద్దది. మీరు ఈ డైరెక్షన్లో వెళ్తుంటే వాల్యూస్ ఇంక్రీజింగ్ అవుతుంటాయి. ఈ డైరెక్షన్లో వస్తాయనుకోండి వాల్యూస్ డిక్రీజింగ్ అవుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి. 3 కన్నా 2 చిన్నది, 2 కన్నా 1 చిన్నది, 1 కన్నా 0 చిన్నది, 0 కన్నా -1 చిన్నది, -1 కన్నా -2 చిన్నది, -2 కన్నా -3, -3 కన్నా -4, -4 అలా కంటిన్యూస్. ఇలా వెళ్తుంటే వాల్యూస్ పెరుగుతుంటాయి, ఇలా వెళ్తుంటే వాల్యూస్ తగ్గుతుంటాయి. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇంటీజర్? -100 దానికన్నా చిన్నది 1 తీసేయండి, -1 అట్లా ఉంటుంది. ఓన్లీ -1 lakh చిన్నదా, దానికన్నా చిన్నది ఏంటి, ఒకటి 1 తీసేయండి, -1 lakh 1. ఓకే, 1 తీసేస్తూ వెళ్తుంటే చిన్న వాల్యూ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ద స్మాలెస్ట్ ఇంటీజర్ ఆల్సో డస్ నాట్ ఎగ్జిస్ట్. దెర్ ఈస్ నో స్మాలెస్ట్ ఇంటీజర్ అండ్ దెర్ ఈస్ నో లార్జెస్ట్ ఇంటీజర్. ఓకే, జస్ట్ రికాల్, న్యాచురల్ నెంబర్స్ స్టార్ట్ విత్ 1, 0 న్యాచురల్ నెంబర్ కాదు. 1 2 3 and so on. దెర్ ఆర్ ఇన్ఫైనైట్లీ మెనీ న్యాచురల్ నెంబర్స్. కంటిన్యూస్గా 1 యాడ్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే మనకి నెగిటివ్ నెంబర్స్ సింబల్స్ అవసరమయ్యాయో, సబ్ట్రాక్షన్ ఎప్పుడైతే మనం ఇంట్రడ్యూస్ చేసామో, దెన్ వి డెవలప్ ఏ న్యూ నెంబర్ సిస్టమ్ కాల్డ్ Z, denoted by the symbol Z. German word నుండి వచ్చింది. సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఆర్ 0 1 2 3 and so on, -1 -2 -3 and so on. And one more important point మర్చిపోయాను చెప్పడం, గుర్తుంచుకోండి. ఇక్కడ 1 2 3 and so on, వీటిని పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ కాల్డ్ పాజిటివ్ ఇంటీజర్స్. గుర్తుంచుకోండి సెంటెన్స్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇది 1 నుండి 1 2 3 and so on, ఇవన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్స్ అవుతాయి. అండ్ -1 -2 -3 -4 1 తీసేస్తే వచ్చాయి, ఇవన్నీ కూడా ఆల్ ఆర్ కాల్డ్ నెగిటివ్ ఇంటీజర్స్. రిమెంబర్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇవన్నీ నెగిటివ్ ఇంటీజర్స్. వాట్ అబౌట్ 0? ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, గుర్తుంచుకోండి, 0 పాజిటివ్ కాదు, నెగిటివ్ కూడా కాదు. 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. రిమెంబర్, 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కూడా కాదు, న్యూట్రల్ అండి. 1 2 3 ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. -1 -2 -3 నెగిటివ్. 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. గుర్తుంచుకోండి. వన్ మోర్ నోటేషన్ ఇక్కడ యూజ్ అవుతుంది, వన్ మోర్ నోటేషన్ ఈజ్, రిమెంబర్, గుర్తుంచుకోండి, ఎక్కడైనా మీకు యూజ్ అవుతుంది. ఏదైనా క్వశ్చన్స్లో ఇలా కూడా అడుగుతుంటాం సమ్టైమ్స్. నాన్ నెగటివ్ ఇంటీజర్స్ చెప్పగలుగుతారా? నాన్ నెగటివ్ ఇంటీజర్స్ ఏమవుతాయి అంటే నెగిటివ్ కాని ఇంటీజర్స్ ఏంటి? నెగిటివ్ కానివి ఏంటి? దీంట్లో ఇవన్నీ ఇంటీజర్స్.
ఇవన్నీ టోటల్ ఆర్ ఇంటీజర్స్. దీంట్లో నెగిటివ్ కానిది, ఫస్ట్ ఏంటి నెగిటివ్ కానిది? 0. ఇందులో నెగిటివ్ కాదు, అఫ్ కోర్స్ పాజిటివ్ కూడా కాదు. నెగిటివ్ కానీ రాయాలి, దీంట్లో 0 కూడా ఇంక్లూడ్ అవుతుంది. 0 నెగిటివ్ కాదు కాబట్టి 0 ఖచ్చితంగా రాయాలి. 1 నెగిటివ్ కాదు, 2 నెగిటివ్ కాదు, 3 నెగిటివ్ కాదు. దీస్ ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్. ఇఫ్ anyone asks for non-positive integers, అడిగారు అనుకో, నేను రాస్తాను పాజిటివ్ కానివేంటి, పాజిటివ్ కానివి 0 పాజిటివ్ కూడా కాదు, 0 కూడా ఇంక్లూడ్. పాజిటివ్ కానీ మాత్రమే రాయాలి, 1 రాయకూడదు, ఎందుకంటే 1 పాజిటివ్, 2 రాయకూడదు, 2 పాజిటివ్. 0 పాజిటివ్ కాదు రాయొచ్చు, -1 పాజిటివ్ కాదు, -2 పాజిటివ్ కాదు, -3 పాజిటివ్ కాదు రాయొచ్చు. ఎక్కడైనా నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటంటే కంగారు పడకండి, 0 ఇంక్లూడ్ అవుతుంది. నెగిటివ్ కానీ దాంట్లో 0 యాడ్ అవుతుంది, పాజిటివ్ కానీ దాంట్లో కూడా 0 యాడ్ అవుతుంది. బికాస్ 0 ఈజ్ నైదర్ నెగిటివ్ నార్ పాజిటివ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఎక్కడైనా యూజ్ అవుతుంది. అడిషన్, అడిషన్ నుండి ఈ న్యాచురల్ నెంబర్ సిస్టమ్ డెవలప్ చేశారు. దెన్ సబ్ట్రాక్షన్, ఈ కాన్సెప్ట్ నుండి ఇంటీజర్ సిస్టమ్ డెవలప్ చేశారు. Z 0, 1, 2, 3, -1, -2, -3 and so on. Next, division. ఈ కాన్సెప్ట్ నుండి ఇంకో సిస్టమ్ డెవలప్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ Q, రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్, Q means quotient లేదా ఫ్రాక్షన్స్ అంటారు. రేషనల్ నెంబర్స్ ఎందుకు డెవలప్ చేయాల్సిన అవసరం ఏంటి? అడిషన్ నుండి నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ డెవలప్ చేశారు. డెసిమల్ సిస్టమ్ నుండి నెగిటివ్ నెంబర్స్, మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో నెగిటివ్ నెంబర్స్ కూడా మనం యూజ్ చేస్తాం కాబట్టి అవి కూడా అవసరం కాబట్టి దాని నుండి ఇంకొక సిస్టమ్ డెవలప్ చేశారు. డివిజన్ నుండి అసలు రేషనల్ నెంబర్స్ ఎందుకు అవసరం అవుతుంది? ఫ్రాక్షన్స్ లేదా డివిజన్ అనే కాన్సెప్ట్ ఎలా డెవలప్ అయింది? సో హియర్ ఫర్ ఎగ్జాంపుల్, కాన్సెప్ట్ ఎలా డెవలప్ చేసారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఈ లెంత్ ఉందనుకోండి, దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 మీటర్ అనుకోండి. దిస్ లెంత్ ఈజ్ 1 మీటర్ లెంత్. దిస్ ఇస్ యూనిట్ లెంత్ 1 మీటర్ అనుకోండి. సపోజ్ నేను దిస్ ఇస్ 1 మీటర్, ఇక్కడ నుండి ఈ బోర్డు వరకు ఈ లెంత్ని మెజర్ చేయాలి. ఈ ప్లేస్ నుండి ఈ బోర్డు వరకు ఈ దీంతో ఈ యూనిట్ లెంత్తో దీన్ని మెజర్ చేయాలి. ఎలా చేస్తాను? దిస్ ఈజ్ 1 మీటర్, మళ్ళీ ఇంకొకటి పెట్టండి ఇక్కడ వరకు, మళ్ళీ 2 మీటర్స్, మళ్ళీ పెట్టండి ఇక్కడ వరకు 3 మీటర్స్, ఇక్కడ పెట్టండి ఇక్కడికి 4 మీటర్స్. ఇంకొంచెం ఈ పార్ట్ మిగిలిపోయింది, దీంట్లో మెజర్ చేయలేదు. దెన్ హౌ టు మెజర్ దిస్ వన్? మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో దేని వదలకూడదు, ప్రతిదానికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఇక్కడికి ఇది 1 మీటర్, ఓకే, 2 మీటర్స్, ఓకే, 3 మీటర్స్, ఓకే, 4 మీటర్స్. కొంత పార్ట్ మిగిలింది కదా, ఈ పార్ట్ని కూడా మనం మెజర్ చేయాలి. టోటల్ లెంత్ ఎంత అంటే 4 మీటర్స్ అని రాస్తామా? లేదు, 4 మీటర్స్ ప్లస్ ఎక్స్ట్రా కొంత ఉంది. ఈ పార్ట్ని కూడా మెజర్ చేయాలి. అప్పుడు వాట్ ఈస్ లాజిక్? ఎలా మెజర్ చేస్తాం? లాజిక్ ఏంటి? అప్పుడు మనం ఏం చేస్తామంటే, మన దగ్గర ఉన్న ఈ యూనిట్ లెంత్ ఉంది కదా, 1 మీటర్ లెంత్, దీన్ని ఇది 1 మీటర్ లెంత్, ఇది యూనిట్ లెంత్, దీన్ని సబ్ యూనిట్స్గా డివైడ్ చేస్తాం. అంటే 1 మీటర్ దీని లెంత్ని మళ్ళీ సబ్ యూనిట్స్గా డివైడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మీటర్ నుండి మనం మీటర్కి సబ్ యూనిట్స్ మనం ఏంటి? సెంటీమీటర్స్. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. దీన్ని 100 పార్ట్స్గా డివైడ్ చేసాం అనుకోండి, ఈచ్ వన్ ఈజ్ 1 సెంటీమీటర్. సబ్ యూనిట్స్ దేనిగా డివైడ్ చేస్తాం? సెంటీమీటర్గా డివైడ్ చేస్తాం. ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు దీని సబ్ యూనిట్స్ 100 పార్ట్స్గా డివైడ్ చేశారు. 100 పార్ట్స్. ఈ 1 యూనిట్ 1 మీటర్ లెంత్ని 100 పార్ట్స్గా డివైడ్ చేశారు. ప్రతి పార్ట్ లెంత్ ఈజ్ సెంటీమీటర్, రైట్? ఇప్పుడు దీని లెంత్ ఇప్పుడు మనం వేసి చూడండి. ఇప్పుడు
ఇది దీంట్లో 100 పార్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ నుండి మెజర్ చూడండి ఎన్ని పార్ట్స్ అవుతుంది, ఒక 10 పార్ట్స్, 10 యూనిట్ పార్ట్స్, 10 సబ్ యూనిట్స్. ఇక్కడికి 10 సబ్ యూనిట్స్ ఉన్నాయి అనుకోండి, దట్ మీన్స్ 4 meters ప్లస్ 10 centimeters. ఇప్పుడు మెజర్ చేయడం ఈజీ. యూనిట్ లెంత్ సబ్ యూనిట్స్ ఎందుకు డివైడ్ చేశారు, హౌ టు మెజర్, ప్రతిదీ ఎగ్జాక్ట్ మెజర్ రాదు కాబట్టి ఆ పార్ట్ని కూడా మెజర్ చేయడానికి ఒక యూనిట్ని సబ్ యూనిట్స్గా డివైడ్ చేయాల్సి వచ్చింది. ఇంకా సెంటీమీటర్స్ ఇంకా తక్కువ ఉందనుకోండి, మిల్లీమీటర్ సబ్ పార్ట్స్, సెంటీమీటర్ని కూడా ఇంకా సబ్ యూనిట్స్గా మిల్లీమీటర్స్గా డివైడ్ చేస్తాం. ఫీట్ ఉందనుకోండి, ఫీట్ కూడా ఎగ్జాక్ట్ అన్ని ఫీట్తో ఉండవు కదా, ఫీట్ని కూడా సబ్ యూనిట్స్ ఏంటి, ఫీట్కి ఇంచెస్, సబ్ యూనిట్స్ ఇంచెస్గా డివైడ్ చేస్తాం. టైం కూడా, టైం 1 hour, ఎగ్జాక్ట్ ప్రతిదీ 1 hour జరగదు, ప్రతి వర్క్ 1 hour కన్నా కొంచెం ఎక్కువ జరగవచ్చు, ఎక్కువ జరిగింది అనుకోండి, దెన్ 1 hour ఈజ్ డివైడెడ్ ఇంటూ సబ్ యూనిట్స్ ఏంటి మినిట్స్. ఎగ్జాక్ట్లీ అన్ని 1 minute జరగవు కాబట్టి కొంచెం తక్కువ జరగవచ్చు, ఎక్కువ దాన్ని మళ్ళీ 1 minute డివైడ్ ఇంటూ సబ్ యూనిట్స్ సెకండ్స్ కూడా జరగవు, మిల్లీ సెకండ్స్. ప్రతి దాన్ని యూనిట్స్ని సబ్ యూనిట్స్గా ఎందుకు డివైడ్ చేస్తారు, యూ హ్యావ్ టు మెజర్ ద ఎగ్జాక్ట్ లెంత్ ఆర్ ఎగ్జాక్ట్ టైం మెజర్ చేయడానికి సబ్ యూనిట్స్గా డివైడ్ చేస్తారు. ఈ సబ్ యూనిట్స్గా డివైడ్ చేయడం అనే కాన్సెప్ట్ ఉంటే డివిజన్ అనేది డెవలప్ చేస్తాం. సి హియర్, సపోజ్ నా దగ్గర 1 unit లెంత్ ఉంది, దిస్ ఈజ్ 1 unit. దీన్ని n ఈక్వల్ పార్ట్స్ చేశాను అనుకోండి, n ఈక్వల్ పార్ట్స్, then each unit length is 1 by ప్రతి దాని length, this unit length is 1 by, this is a fraction. This is a fraction. 1 by n. ఈ కాన్సెప్ట్ డివిజన్ డెవలప్ చేశాను. ఇప్పుడు దీని నుండి మనకి రేషనల్ నెంబర్ సిస్టమ్స్ డెవలప్ చేయడం జరిగింది. ఎలా చేశారో చూద్దాం. దీన్ని కొంచెం డెప్త్గా, వాట్ ఆర్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఏంటంటే ఈ లెంత్ ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ నుండి డెవలప్ చేయడానికి ట్రై చేస్తాను. సి హియర్, one unit length, n equal parts. For example, definition చెప్పిన తర్వాత definition first. What is a rational number? The rational number definition is, కొంచెం ఈజీగా అర్థం కావడానికి, a number which can be written in the form of integer by integer. కిందిది నాన్ జీరో అవ్వాలి. One more doubt, why 1 by 0 is not defined. చాలా బేసిక్ డెఫినేషన్స్, ఇది కూడా చెప్తాను మీకు. ఈ రేషనల్ నెంబర్ డెఫినేషన్ తర్వాత 1 by 0 ఈజ్ నాట్ డిఫైన్డ్ ఎందుకు అవుతుంది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. సమ్ టైమ్స్ 1 by 0 ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అని రాస్తారు, ఎందుకు రాస్తారు. ఓకే, ఏ నెంబర్ని అయితే ఇంటీజర్ బై ఇంటీజర్ ఫామ్లో రాయగలుగుతామో, ఏ నెంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, పైన ఇంటీజరే ఉండాలి. ఇంటీజర్ అంటే మళ్ళీ మర్చిపోకూడదు, ఇవి ఇంటీజర్స్ 0 1 2 3 -1 -2 -3 and so on and so on, ఇవి ఇంటీజర్స్. ఏ నెంబర్ అయితే ఇంటీజర్ బై ఇంటీజర్ ఫామ్లో రాయగలుగుతామో దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ రేషనల్ నెంబర్. ఎనీ కింద ఇంటీజర్ నాన్ జీరో అవ్వడం, ఎందుకంటే సంథింగ్ బై జీరో ఈజ్ మీనింగ్లెస్ ఆపరేషన్, మీనింగ్లెస్ వాల్యూ. కాబట్టి సరే అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంటీజర్ బై ఇంటీజర్ ఫామ్లో ఉండే నెంబర్ని మనం ఏమంటాం, రేషనల్ నెంబర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఇంటీజర్, 3 ఈజ్ అన్ ఇంటీజర్, 3 ఒక ఇంటీజర్ జెడ్లో ఉంది. వన్ మోర్ ఇంటీజర్, ఫర్ ఎగ్జాంపుల్ -2. See, 3 is integer, -2 integer, కింద 0 లేదు, it's meaningful. This is a rational number. This is a rational
number. 3 by minus 2 is a rational number. Any number which can be written in the form of integer by integer. కొంచెం మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో పీ బై క్యూ అంటారు. ఫస్ట్ ఇది ఇలా అలవాట్ కదా, అలవాట్ అయిన తర్వాత మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్ కన్స్ట్రక్ట్ చేద్దాం, చేంజ్ చేద్దాం. పీ బై క్యూ అంటే మళ్ళీ పీ ఏంటి క్యూ ఏంటి అంతా. సో తర్వాత చూద్దాం. ఇంటీజర్ బై ఇంటీజర్ ఫామ్లో రాయగలిగే నెంబర్ని మనం రేషనల్ నెంబర్. 3 by minus 2 is a rational number. 3 by 1, 3 integer, 1 integer. This is also a rational number. 0 by 3, 0 integer. కింద 0 ఉండకూడదు, పైన 0 ఉంది, నో ప్రాబ్లం. 0 by 3, 0 integer, 3 integer, కింద 0 లేదు. This is also a rational number. Minus 100 by minus 4, పైన ఇంటీజర్, కింద ఇంటీజర్, కింద 0 లేదు. This is also a rational number. Any number which can be written in the form of integer by integer, కింద నాన్ జీరో అవ్వాలి డినామినేటర్, then it is called a rational number. So ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం రేషనల్ నెంబర్స్కి. Some more examples of rational number. We will discuss 1 by 0 is not defined. ఎందుకు, why 1 by 0 is not defined? రాస్తున్నాను వాళ్ళు మర్చిపోకుండా. What is the reason behind it? 1 by 0 is infinite. ఎందుకు అవుతుంది? It's not defined, meaningless operation, anything.